సువార్త మర్మమును బోధించవలసిన విధముగానే బోధించాలి. సరైన విధంగా సువార్త బోధించండి రా నేను చెబుతుంటే నన్ను ద్వేషించి, నన్ను దూషించి, వెటకారం చేసి ఒక ఆయన అంటాడు, ప్రవక్త గారు నన్ను వెటకారంగా మాట్లాడాడు. సరైన విధంగా సువార్త చెప్తే ఆ సువార్త విన్న వాళ్లకు రక్షణ వస్తుందని నేను చెప్పాను ఒక దగ్గర. అది ప్రస్తావించి ఆయన అన్నాడు, నీ సువార్త వింటే రక్షణ వస్తుందా? వాడి బొందే వస్తుంది అన్నాడు. అవునా? బొంద వచ్చింది. మరి ఇప్పుడు తెలుసుకొని ఉంటాడు. అట్లా ప్రవక్త అని అనొద్దు, ప్రవక్త అనాలి అనే సంగతి ఇప్పుడు అర్థమైంది అయిపోయిన తర్వాత. ప్రవక్తలను దూషించుచు హింసించుచు రాగా దేవుని కోపము నివారింప శక్యం కాకుండా వస్తుంది. నేర్చుకోవలసిన వాడవు గురువును వెటకారం చేస్తావా? తప్పు కదా. దేవుడున్నాడు పైన. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి క్రీస్తు దాసులందరూ మారు మనస్సు పొంది ఏథెన్స్ వారికి సువార్త ఎలా ప్రకటించాడో పౌలు, ఆ పౌలు వరవడిని అనుసరిస్తున్నటువంటి రంజితోఫీరు వరవడికి సేవకులందరూ రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఇది తప్పదు. అన్యథా శరణము నాస్తి. మారాల్సిందే. సువార్త విధానం మారాలి.